తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ నేత కొండా నరేంద్ర కార్యకర్తలతో సమావేశమయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిమానులు అనుచరుల నిర్ణయమే తనకు శిరోధార్యమని తెలిపారు। ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలతో నియోజకవర్గాన్ని కబంధ హస్తాల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు। తంబళ్లపల్లి అభివృద్ధి లక్ష్యంగా తాను అడుగులు ముందుకు వేస్తున్నానని తెలిపారు। తన నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు। టీడీపీ కేడర్తో పాటు తన అనుచరులు కూడా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని అందరితో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని నరేంద్ర తెలిపారు। ఇలా ఉండగా కొండా నరేంద్రపై వెల్లువెత్తిన ప్రజాభిమానాన్ని చూసి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి। మీ అందరికీ ఈ గ్రామ సభకు వచ్చినందుకు చాలా సంతోషం। ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు। నా పేరు కొండా నరేంద్ర, చాలామంది మీకు తెలుసు। ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఇక్కడికి రావడం ఏమంటే, ఇప్పుడు ఒకటిన్నర నెలలో మనకు ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి। ఈ ఎలక్షన్స్ టైంలో ఎంతోమంది నాయకులు రావడము, ఎన్నో స్లోగన్స్ ఇవ్వడము, ఎన్నో నినాదాలు ఇవ్వడము, రకరకాల గందరగోళ పరిస్థితులు। ఆ పరిస్థితుల్లో ముఖ్యంగా మన తంబళ్లపల్లి ఈ నియోజకవర్గం సంబంధించి పరిస్థితికి చాలా గందరగోళంగా ఉంది। అది ఎక్కడ గందరగోళం అయిపోయిందంటే, ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక అభ్యర్థిని నిర్ణయించడంలో పొరపాటు జరిగింది అని నేను అనుకుంటా ఉన్నాను। నా మాదిరి ఎంతోమంది ఆ విధంగానే అలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు। ఒక ఎమ్మెల్యే స్థానం అంటే ఎంతో బాధ్యతతో కూడిన ఒక స్థానం, ఎంతో గౌరవప్రదమైన ఒక స్థానం ఆ ఎమ్మెల్యే అనేది। అట్లాంటి స్థానంలో ఉన్నవారు మన జీవితాలను అంతో ఎంతో ప్రభావితం చేస్తారు। ముఖ్యంగా మన రైతులకు సంబంధించిన ప్రాంతం మనం 100కి 95 మంది ప్రజలు మన ప్రాంతంలో అంతా రైతులే। అందరికీ 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఇట్లా ఏదో ఉండేవాళ్ళమే। అందరూ ప్రతి ఒక్కరము మనం సేద్యం మీద ఆధారపడిన వాళ్ళమే। మనకేమి ఇక్కడేమి ఉద్యోగాలు ఏమి లేవు, మనకి ఇక్కడేమి ఫ్యాక్టరీలు ఏమి లేవు। ఏమున్నా కూడా మనం కష్టపడి పొలంలో కష్టపడి పనిచేయాలా, లేదంటే ఆవులు మేపుకోవాలా। ఈ విధంగానే మన జీవనం సాగుతుంది। కాబట్టి ఇట్లాంటి మన జీవితాల పైన ఈ రాజకీయ నాయకుల ప్రభావం అనేది చాలా ఉంటుంది। అదే మనము ఒక టౌన్ తీసుకుందాం, మదనపల్లి టౌన్ తీసుకుందాం। ఉద్యోగస్తులు ఉంటారు మామూలుగా టౌన్లో, అంటే అందరూ మామూలుగా ఉద్యోగస్తులు అందరూ ఉంటారు। ఆ ఉద్యోగస్తులకి ఏమరా అంటే, ఆ రాజకీయ నాయకుడు వస్తే వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు। వాళ్ళకేమి పెద్ద వాళ్ళ జీవితాలపై పెద్ద ప్రభావం ఏమి ఉండదు, వాళ్ళ జీవనం సాగిపోతుంది। కానీ మన ప్రాంతాల్లో మన జీవితాలపైన చాలా ప్రభావం ఉంటుంది। ఎందుకు ఒక ఉదాహరణకు తీసుకుందాం, మనకు ఒక డ్రిప్ పైపులు కావాలన్నా, బోరు పైపులు కావాలన్నా। మీ అందరికీ ఈ గ్రామ సభకు వచ్చినందుకు చాలా సంతోషం। ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు।